ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు ముందుగా కేటీఆర్ సమాధానం ఇవ్వాలని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంత్రులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం కవితకు సిగ్గుచేటన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని దోచుకోవడం దాచుకోవడం కేసీఆర్ కుటుంబానికి బాగా తెలుసని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టంతో ఏర్పడిన సంపదను తమ కుటుంబానికి మాత్రమే మలిచారని ఆరోపించారు. సబ్జెక్ట్ మాట్లాడినంటే నేను చెప్పినా నిన్న దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావుకి చెప్పిన సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఎందుకంటే దేవాలయం పేరు ఎందుకు చెప్తున్నా నేను ఒక మంత్రిగా అంటే, నేను డబ్బున్నోని కాదు. పొద్దున్న లేస్తే దేవుణ్ణి ప్రజలు నమ్ముకొని బయటికి వెళ్తా. దేవాలయం ముందు చెప్తున్నా కాబట్టి ఆయన కూడా హరీష్ రావు గారిని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు సిద్దిపేటలో ఆయన నామినేషన్ చేసే రోజు అక్కడ పెట్టి కాగితం పెట్టిపోతారట. క్యాబినెట్లో ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి చర్చ జరగలేదు. నువ్వేదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావో, ప్రభుత్వాన్ని బురదల్లి కార్యక్రమం చేపడుతున్నావో, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నీవు దృష్టితో మాట్లాడుతున్నావో, నేను ఆ దేవాలయం కాడికి వస్తా. క్యాబినెట్లో జరిగిన విషయాలు మా ముఖ్యమంత్రి గారితో అనుమతి క్యాబినెట్లో అంతర్గతంగా జరిగే చర్చ, అది ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే ఆ డే టు టైం చెప్పు. అక్కడ బోరో బాయో ఉంటుంది, తడి బట్టలతో ఇద్దరం స్నానం చేద్దాం. నువ్వు హరీష్ రావు నువ్వు స్నానం చేయి, కేటీఆర్ తీసుకొస్తే కేటీఆర్ స్నానం చేపి, అదేవిధంగా ఇంకా సంతోష్ రావు ఇస్తే సంతోష్ రావు కూడా స్నానం చేపి, ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అందరూ స్నానాలు చెప్పి నేను ఒక్కరిని వస్తా. అదే గుడికాడ స్నానం చేసుకుంటా. ఆ జిల్లా మంత్రి ప్రభాకరణ కూడా తీసుకొస్తాం, మా బీసీ నాయకుడు మా అన్నను కూడా